అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మనం గమనించినట్లయితే అంటే ముఖ్యంగా హెచ్ఎండిఏ నిధులను వీళ్ళు దారి మళ్లించారు. ముఖ్యంగా ఎఫ్ఈఓ కంపెనీకు అక్రమంగా వీళ్ళు దాదాపు ఈ 54 కోట్ల రూపాయలకు పైగానే ఈ బదిలీ చేశారనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్షీట్లో కూడా చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో 500 పేజీలతోటి వేసినటువంటి ఈ ఛార్జ్షీట్లో చాలా అంశాలను కూడా అందులో ప్రస్తావన చేశారు. మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు 3 సార్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించిన తర్వాత కేటీఆర్ను పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఏసీబీ అయితే మాత్రం ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ప్రొసీజర్ ఏంటి, ఈరోజు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావడానికి కారణం ఏంటి? అంటే ఈరోజు అపియరెన్స్కి వస్తున్నారు. అపియరెన్స్కి వచ్చినప్పుడు మరి డాక్యుమెంట్స్ ఇస్తారా ఏందనేది చూడాలి. తర్వాత టైం ఇస్తారు. తర్వాత కోర్టు ఇప్పుడు వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉన్నదో ఛార్జ్షీట్ అంతా చదివిన తర్వాత ఒకవేళ అది డీమ్స్ ఫిట్ అంటేనేమో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఒకవేళ లేదు ఆ కేసులో ఎలాంటి దమ్ము లేదు అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ అప్లికబుల్ కావు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ప్రధానంగా తీసుకున్నారు. యాజ్ పర్ ది సెక్షన్ మన ఇది యాంటీ కరప్షన్ బ్యూరో 1980 యాక్ట్ ప్రకారం 13(1) క్లాస్ డి ఏదో తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ చేశారనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎలిగేషన్. బట్ ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా వాదించేది ఏంటి అంటే ఇక్కడ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్, ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది ఆల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మేము పైసలు నేరుగా అక్కడికి పంపించాము. ఇక్కడ ఎలాంటి వైలేషన్స్ లేవు, మిస్అప్రాపరేషన్ లేదు అనేది మన వాదన. అంటే ముఖ్యంగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి 54,88,00,000 నగదు అనేది క్యాబినెట్ అప్రూవల్ కానీ, ఆర్థిక శాఖ కానీ, లేదంటే బ్యాంకు యొక్క అనుమతి లేకోకుండా దీన్ని వన్ సైడ్గా అంటే అప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక మౌఖిక ఆదేశాలతోటే ఇది ట్రాన్సాక్షన్ జరిగిందనేది ప్రధానంగా ఏసీబీ యొక్క ఆరోపణ. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది ఇప్పుడు దట్ ఈస్ ఏ పాలసీ డెసిజన్ taken by the Honorable Minister of the KTR, that is Municipal Shaikha. That time he has given the oral instruction to the authorities concerned. But thereafter they have given steps regarding that instructions. But there is a no ACB case applicable as per our argument. In the High Court also we have taken this argument. The only pure, this is a administrative decision. This is a policy decision made by the government, but this is not misappropriation of funds. After the financial department procedural as per the ఫైనాన్షియల్ యాక్ట్. అంటే నెక్స్ట్ ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో కేవలం పర్సనల్ అపీరెన్స్ మాత్రమే ఉండబోతుందా, లేకుంటే ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఏమన్నా అక్కడ జరిగేటువంటి ప్రొసీజర్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఏముండవు. ఈరోజు ఏంటంటే అపీరెన్స్కి ఇచ్చారు. 3 అక్యూజులు ఒకవేళ అపీర్ అయితే పేపర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ముందే ఇచ్చుంటే మాత్రం డేట్ ఇస్తారు. అంటే ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది ఆల్ వాట్ ఎవర్ ఫైల్డ్ బై ది సిబిఐ. అంటే ఇప్పుడు ఛార్జ్షీట్ యాక్సెప్ట్ చేసింది అంటే నెక్స్ట్ ట్రయల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందా ఈ కేసులో? 100% ట్రయల్కి వెళ్తారు. ట్రయల్కి వెళ్ళినప్పుడు విట్నెస్ తీసుకొస్తారు. విట్నెస్ వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, ఓరల్ ఎవిడెన్స్ కానీ ఏముంటే అవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 330 ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మేము కూడా క్రాస్ చేయటం ఉంటుంది. ఇది డిఫెన్స్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. డిఫెన్స్కి కూడా అవకాశం ఇస్తారు కదా క్రాస్ చేసుకోవడానికి. మేము క్రాస్ చేస్తాం. ఆ తర్వాత మన ఎవిడెన్స్ కూడా ఉంటుంది మేము ఏదైనా పెట్టుకునేది ఉంటే. ఆఫ్టర్ హియరింగ్ ఆఫ్ బోత్ సైడ్స్ ద కోర్ట్ విల్ గివ్ ఏ వర్డిక్ట్ దట్ ప్రియర్ టు దట్. ఇప్పుడు ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఇఫ్ డీమ్స్ ఫిట్ దిట్ ట్రయల్ విల్ కమెన్స్. అదర్వైజ్ ది డిశ్చార్జ్ ఆల్సో they will give accused discharge also. But as per the contents of the CBI charge sheet and evidence, documentary evidence or FIR charge sheet, whatever they produce before the honorable court, the honorable court after careful consideration they will give the commence the trial will commence. That is the main important. But first of all we are from the starting this ACB case is not applicable. Why? Because for the ACB case there should be a demand of bribe, there should be a acceptancy, there should be a recovery of the money or valuable things during the time. But here there is no
three things. Why they have, this is only political vendetta. We are on that words only from the beginning. This is only political vendetta. Congress is always saying this misappropriation funds by the government servant, that abusing powers, and it leads to cause loss to the గవర్నమెంట్ ఎక్స్చెక్చర్. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే కేటీఆర్తో పాటు మిగిలినటువంటి నిందితులకు విచారణకు హాజరయ్యారు. మరికొద్ది సేపట్లోని ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగనుంది. కేవలం ఈరోజు ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పర్సనల్ అపీరెన్స్ మాత్రమే, దాని తర్వాత డేట్ ఇస్తారు. దాని తర్వాత ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయింది కాబట్టి ట్రయల్ కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుభాన్. రైట్, థ్యాంక్ యూ.